హ్యాపీ వినాయక చవితి గ్యాస్. సో మీరు 10 రోజుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు తెలుసా? ఎందుకు అంటే అప్పుడు చాలా థియరీస్ ఉన్నాయి. దాంట్లో ఒక థియరీ చెప్తాను వినండి. ఎందుకంటే 10 రోజుల పాటు మహర్షి వినాయకుడికి ఒక మహాభారతం చెప్పాడు. వినాయకుడేమో రెస్ట్ లేకుండా రాస్తూనే ఉన్నాడు. సో మహర్షి 10 రోజుల తర్వాత గమనిస్తే వినాయకుడి ఒళ్ళంతా ఎర్రగా ఇంకా వేడిగా అయిపోయింది. సో అప్పుడు దగ్గరలో ఉన్న నదికి తీసుకెళ్ళి వినాయకుడికి స్నానం చేపిస్తాడు. సో అప్పుడు అది నార్మల్గా హ్యాపీగా అయిపోతాడు. సో వినాయకుడు ఒక వరం ఇస్తాడు. అప్పుడు ఎవరైతే నన్ను 10 రోజుల పాటు పూజిస్తారో, మళ్ళీ నన్ను చతుర్థి దశమి రోజు నన్ను నిమజ్జనం చేస్తారో వాళ్ళకి ఏ కెరియర్ గ్రోత్స్లో లేదంటే ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ తొలగిపోతాయి, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ రావు అనే వరాన్ని ఇస్తారనమాట. సో అందుకనే మనం 10 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తాము.